ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్పుట్ షాఫ్ట్కి సంబంధించిన గేర్స్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అసెంబ్లీ అనేది చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వాషర్ కనపడుతుంది చూడండి. ఇక్కడ వాషర్ ఇది ఇక్కడ 2 గాలులు వస్తాయి. ఈ వాషర్ అనేది ముందుగా దీనికి పెట్టేయాలి. ఈ లాక్ వస్తుంది కదా, ఈ లాక్ మీద ఇది పెట్టేసుకోవాలి. తర్వాత ఈ గేర్ ఇక్కడ టీత్స్ ఉన్నాయి చూడండి, ఇటువైపు లేవు. సో ఈ టీత్స్ ఉన్నది లోపల వైపుకు వెళ్ళాలన్నమాట. తర్వాత ఇంకో గేర్ వస్తుంది. సో ఇది ఇట్లయినా పెట్టచ్చు, ఇట్లయినా పెట్టచ్చు. ఎట్లా పెట్టినా సరే ఏం ప్రాబ్లం అనేది రాదు దీనివల్ల. సో ఇది పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ వాషర్ వస్తుంది. ఈ వాషరు దీన్ని బిగించుకోవాలి. ఇది రివర్స్లో పెట్టుకోవాలన్నమాట, అంటే స్ట్రైట్గా కాకుండా రివర్స్లో పెట్టేసుకోవాలి. సో ఇన్పుట్ షాఫ్ట్ పని కంప్లీట్ అయింది. నెక్స్ట్ అవుట్పుట్ షాఫ్ట్. దీనికి ముందుగా చేయాల్సింది ఏంటంటే కాలర్ బుష్ ఒకటి వస్తుంది, చూడవచ్చు మీరు. ఇలా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఈ వాషర్ టైప్ అనేది లోపల వైపు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది ఈ విధంగా వేసుకోవాల్సి వస్తుంది. సో దీనైతే గుర్తుపెట్టుకోండి, ఇది ఈ విధంగా వేయాలి. తర్వాత సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇందులో ఈ గేర్ కనపడుతుంది కదా, గేర్ ఇటువైపు చూడండి టీత్స్ పెద్దగా ఉన్నాయి, ఇటువైపు టీత్స్ చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్న ఏమవుతుందంటే లోపల వైపుకు వెళ్ళాల్సి వస్తుంది. కింది వైపు అంటే గేర్లు ఉన్నాయి కదా, కింది భాగానే కింది వైపుకి వెళ్ళాలి. ఈ పెద్ద టీత్స్ మాత్రం మీది వైపు రావాలి. తర్వాత ఈ కాలర్ బుష్, ఈ వాషర్ టైప్లో వచ్చేది కిందికి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఈ గేరు ఇక్కడ చూడండి, ఇక్కడ హోల్ లాగా కనపడుతుంది లోపల వైపు. ఇటువైపు ఏమో ప్లెయిన్గా ఉంది. సో ఇటువైపు హోల్ లాగా కనపడుతుంది కదా, ఇది లోపల వైపు పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఫైనల్గా వాషర్, ఇది కూడా సేమ్ రివర్స్. సో అయితే ఇక్కడ ఇన్పుట్ షాఫ్ట్కి ఒక వాషర్ వచ్చింది, తర్వాత అవుట్పుట్ షాఫ్ట్కి ఒక వాషర్ వచ్చింది. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇన్పుట్ షాఫ్ట్కి వచ్చే వాషర్ కొంచెం లావుగా వస్తుంది, దొడ్డుగా వస్తుంది అనమాట. అవుట్పుట్ షాఫ్ట్కి వచ్చేది అయితే కొంచెం పలచగా వస్తుంది. సో ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అంతే, ఇంతకుమించి ఏమీ లేదు. సో ఇది పెట్టేశాను. తర్వాత దీన్ని కూడా ఇది పెట్టేసాను, అంటే రివర్స్లో పెట్టుకోవాలి. దీంతో గేర్ అసెంబ్లీ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు గేర్ బాక్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గేర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ గేర్ బాక్స్ అనేది బిగిన్ చేసుకున్న తర్వాత మిగతాది ఎట్లా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూసుకున్నాం. ఫస్ట్ గేర్స్ అయితే తీసుకున్నట్లయితే ఇక్కడ గేర్స్ ఉన్నాయి, ఇన్పుట్ షాఫ్ట్ ఇది. తర్వాత నెక్స్ట్ ఇది అవుట్పుట్ షాఫ్ట్. ఓకే, ఇప్పుడు గేర్ బాక్స్ అంతా మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో పార్ట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ గేర్స్ అనేది వేసేసుకుందాము. సో గేర్స్ ఎట్లా వేయాలంటే ఈ స్ప్రాకెట్ అంటే ఫ్రంట్ స్ప్రాకెట్ ఫిట్ అవుతుంది కదా, అది మీది వైపుకి రావాల్సి ఉంటుంది అన్నమాట. అది మీది వైపుకి రావాలి. తర్వాత ఇది ఇన్పుట్ షాఫ్ట్, ఇది లాంగ్ ఉంది, లాంగ్ కనపడుతుంది కదా, ఇది కిందికి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇటువైపు ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు కలిపి దీనికి మనం సెట్టింగ్ అనేది చేసుకుందాం. ఓకే, ఇప్పుడు సెట్టింగ్ అయిపోయింది, చూడొచ్చు ఇక్కడ. ఇది ఈ స్ప్రాకెట్ వచ్చేది మీది వైపు రావాల్సి వస్తుంది. సో ఇది ఇన్పుట్ షాఫ్ట్, క్లచ్ అనేది లోపల వైపు ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి వేసేటప్పుడు. ఒకవేళ రివర్స్ వేసారంటే కనుక మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇది అయిపోయింది. తర్వాత దీనికి సెలెక్టర్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే, గేర్లు అయితే సెట్ అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ సెలెక్టర్స్, ఈ సెలెక్టర్లు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎట్లా పెట్టాలంటే ఇది ఇక్కడ చూడొచ్చు, ఇది అప్పుడే చిన్నగా వస్తుంది అనమాట. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇవి పెద్దవి. సో ఇది చిన్నగా వస్తుంది. ఆ చిన్నగా వచ్చేది మన ఇన్పుట్ షాఫ్ట్కి వస్తుంది అనమాట. అదే ఈ పెద్ద వచ్చే సెలెక్టర్లు ఇవి వచ్చేసి ఈ అవుట్పుట్ షాఫ్ట్కు సెట్ చేయాలి. సో ఇది ఈ పిన్ను ఇక్కడ కనపడుతుంది, ఇక్కడ కాలర్ లాగా. సో ఇది కింది వైపుకి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ
స్ప్రింగ్ వస్తుంది అనమాట క్లచ్ వైపు అటువైపు, కాబట్టి ఇది కిందికి వేయాల్సి ఉంటుంది. సో ముందుగా దీనైతే పెట్టేసుకుందాము. సో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఇది న్యూట్రల్ పొజిషన్ చూసుకోవాలి. ఇటువైపు రైట్ సైడ్లో న్యూట్రల్ పొజిషన్ వస్తుందన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఇది ఇట్లా పెట్టేసుకుందాము. సో ఇది అయిపోయింది. తర్వాత ఇది కింది వైపుకు వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఈ సెలెక్టర్లు ఉన్నాయి కదా, ఇవి ఇటువైపు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా గేర్స్ అనేది ఫ్రీగా మూవ్మెంట్ రావాలి. సో గేర్ బాక్స్ ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్రాంక్ వేసి సెంటర్ కలపాలి. సో గేర్ బాక్స్ ఫిట్టింగ్ అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.